ప్రయత్నం చేద్దామండి. యెషయా గ్రంథంలో నుంచి 43వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఈ సందర్భంలో చదువుకొని మనము ముందుకు వెళ్దామండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము ఈ సందర్భంలో చదువుతామండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడుగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాందమనైనా మరి గతించిన మాసాలన్నీ కాపాడి, వారాలన్నీ కాపాడి 11 మాసాలు ప్రభు అత్యద్భుతంగా ఆశ్చర్యకరంగా మా జీవితాల్లో ప్రభునైనా మీ కృపను మా మీద ఉంచి, కనికరాన్ని మా మీద ఉంచి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. ఈ రాత్రి కూడి వచ్చిన నీ ప్రియబిడ్డల ప్రభు వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించి ఆత్మను దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభు నిలబడిన దోస్త్రం మరుగుపరచండి. దోస్త్రం కంతంలోంచి మీరే మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము, విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు నా సొత్తు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు, యాకోబు, నేను సృజించేవాడు నాకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుతున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము ఎవరు సొత్తు? మనం ఎవరు సొత్తు అండి? భార్య అంటది భర్తను చూసే, ఏయ్ నువ్వు నా సొత్తు అంటది. భర్త ఏమంటాడు? భార్యను చూసి నీవు నా సొత్తు అంటాడు. కానీ వీరిద్దరు కూడా వారి సొత్తులు ఎవరి సొత్తులు కూడా కాదు. బిడ్డలను చూసి తల్లిదండ్రులు అంటారు నీవు నా సొత్తు అని. తల్లి అనొచ్చు, కుమారుని చూసి నీవు నా సొత్తు అని అనొచ్చు తల్లి. కారణం ఏంటో తెలుసండి? నామాసాలు పోసి, రక్తం దారబోసి తన శరీరంలో పెంచి కొంటుంది కనుక కుమారుని ఏమనొచ్చింది? నీవు నా సొత్తు అనొచ్చు. ఏదైనా వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, ఆ వస్తువుని వెల ఎట్టి మనం కొనుక్కుంటాం కనుక, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం కనుక ఆ వస్తువుని మనం ఇది నా సొత్తు అనొచ్చు. అందుకే చాలా మంది ధనం చూసినప్పుడు, డబ్బు చూసినప్పుడు, ఆస్తిపాస్తులు చూసినప్పుడు, బంగారం చూసినప్పుడు ఇది నా సొత్తు అని వారు అంటానికి గల కారణం ఏంటంటే, వారు వెల ఇచ్చి కొనుక్కుంటున్నారు కనుక అది వారి సొత్తు. అది కామన్. అది ప్రపంచంలో కానీ భూమి మీద కానీ ఎక్కడైనా ఇది నా సొత్తు, కొనుక్కున్నటువంటి వస్తువుని ఇది నా సొత్తు అంటే సరిపోతుంది. కానీ మానవుడు మాత్రం నేను నా సొత్తు అంటే మాత్రం కుదరదు అని బైబిల్ ఇక్కడ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు చేశారు నిన్ను? ఎవరు నిన్ను నిర్మించారు? ఎవరు నిన్ను కాపాడుతున్నారు? ఆయన సొత్తు నీవని ఈ రాత్రికాల సమయం అందు నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, నీవు నా సొత్తు అని దేవుడు ఇక్కడ మనలను పేరు పెట్టి పిలిచి, పేరు పెట్టి చెప్తున్నాడు, నీవు నా సొత్తు కనుక, నీవు నా సొత్తు కనుక నువ్వు ఎలా ఉండాలి? నా సొత్తులాగానే ఉండాలి. నేను చెప్పినట్టుగానే వినాలి, నేను చెప్పినట్టుగానే నడవాలి, నేను చెప్పినట్టుగానే నీవు జీవించాలి. ఎందుకంటే నా సొత్తు కనుక నీ మీద భద్రత కూడా నాదే, నీ మీద కాపుదల కూడా నాదే. నిన్ను ఎలా భద్రపరచాలి, ఎలాగ నడిపించాలి, ఎలా కాపాడాలి, సమస్తము చూసుకుని వాడను నేనే గనుక నీవు నీ సొత్తు కాదు, వెలబెట్టి కొనబడిన వాడవని బైబిల్ మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, మనందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనక మనందరం కూడా ఎవరు సొత్తు అంటే దేవుని యొక్క సొత్తు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక కన్న తల్లికి మాత్రమే అటువంటి హక్కు ఉంది, తన కుమారుని చూసి నా సొత్తు అనడానికి. అలాగే దేవుడికి ఒక్కడికే ఉంది హక్కు, నీవు నా సొత్తు అని చెప్పడానికని
బైబిల్ మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటామండి, ఏమనుకుంటా, ఇదంతా నేనే సంపాదించిన, అంతా నేనే చేశాను, నా పిల్లలనే కన్నా, నా పిల్లలనే బ్రతికించాను, నా పిల్లలనే చదివించుకుంటున్నాను, నా పిల్లలనే పెంచి పెద్దవారిని చేసి వారికి విద్యాబుద్ధులు చెప్పి వివాహాలు చేస్తున్నానని మనం అనుకుంటాం. కానీ ఎవ్వరూ అనుకుంటానికి వీలు లేదు అని బైబిల్ ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక నీవు నా సొత్తు అంటే రెండు రకాలైనటువంటి విధానాలు ఉంటాయి. ఒకటి కన్నవారు, రెండవది కొనుక్కున్నవారు. వస్తువును కొనుక్కున్నవారు నా సొత్తు అనొచ్చు, కన్నవారు నువ్వు నా సొత్తు అని అనొచ్చు. కానీ భూ ప్రపంచంలో అందరినీ కన్నదెవరు? దేవుడే. అందరిని నిర్మించింది ఎవరు? దేవుడే. అందరినీ కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తుంది ఎవరు? దేవుడు. కనుక దేవుడు ఈ రాత్రి మనతో అంటున్నాడు, నీవు నా సొత్తు. అంటే ఆయనకు హక్కు ఉందంటారా? హక్కు లేదంటారా? అలాగ అనడానికి ఆయనకు హక్కు ఉందా? అలాగ అనడానికి ఆయనకి ఏమైనా అధికారం ఉందా అంటే మానవులైన మనకు అధికారం లేదు. కానీ దేవుడు గనక నీ మీద నాకు హక్కు ఉంది, నీవు నా సొత్తు అంటే తప్పకుండా మనము అంగీకరించి తీరవలసిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని హక్కు ఎలాగుంది, ఎలాగా దేవుడు మనల్ని హక్కుగా చేసుకున్నాడు, ఎలాగా దేవుడు మనలను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు, మనం ఎలాగ బ్రతకాలి, మనం ఎలాగ జీవించాలి. ఎందుకంటే మనము మన సొత్తు కాదు గనుక, మనము దేవుని సొత్తు గనుక మనం ఎలా జీవించాలో పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథం మన కొరకు ఆయన వ్రాసి ఉంచారు. అందుకే మనము ఆ బైబిల్ చదువుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మొట్టమొదటిగా మనకు గమనించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ప్రభువా ఇందులో నాకు పాఠాలు నేర్పడానికి నాకు ఈ వాక్యాలు వ్రాసి ఉంచావు, ఈ పరిశుద్ధ గ్రంథం వ్రాసి ఉంచావు. ఇందులో ఉన్నటువంటి పాఠాలు నేను నేర్చుకోవడానికి, నేను గ్రహించుకోవడానికి, వాటిని అనుసరించి నడుచుకోవడానికి, తద్గతంగా నేను దీవింపడానికి నీ కృప దయచేయని మనము బైబిల్ చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు, ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఈ ఆలోచన కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. చాలా పాఠాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు అయినా వ్రాసి ఉంచాడు. కనుక నీవు నా సొత్తు అన్నటువంటి దేవుని యొక్క మాటలను ఈ రాత్రి కాల సమయమందు మనం ధ్యానం చేసుకుందాం. ఈ సందర్భంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచి 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుదామండి. చూడండి, 6వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి. 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో అందరికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలిసింది, ఈ శరీరము నాదే, ఈ శరీరముకి చేసుకోవాల్సిన అందసందాలు నేనే చేసుకోవాలి, నా శరీరానికి తాగాలనిపించినప్పుడు తాగాలి, తినాలనిపించి తినాలి, ఆడుకోవాలనుకున్నప్పుడు ఆడుకోవాలి, పడుకోవాలనుకున్నప్పుడు పడుకోవాలి అని ఈ శరీరం మీద మనకే హక్కు ఉందని మనము ఈ శరీరాన్ని అనేక రకాలుగా మనము ఉపయోగించుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఉపయోగించుకుంటున్నాం. దేవుడు ఏమంటాడో తెలిసింది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, అలాగే మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు గారు. చాలా సార్లు మనం అనుకుంటాం, తాగేవాళ్ళు చూసి ఏంటి ఇలా శరీరాన్ని ఎందుకు పాడు చేసుకోవడం, నా దేహం ఆ శరీరం నా ఇష్టం ఏంటి అంటాడు. ఎందుకురా తాగి పాడు చేసుకుంటాం, ఎందుకురా గుట్టకాలు దీన్ని పాడు చేసుకుంటాం అంటాం, ఎందుకురా కిల్లీలు వేసుకుని నోరంతా పాడు చేసుకుంటాం అని ఒకవేళ మీరు అన్నారు అనుకోండి, ఏమంటాడు? నా దేహం నాది, నా శరీరం నాది, పోతే పోతాను, చచ్చిపోతే చచ్చిపోతాను అంటాడు. నిజంగా ఎలాగ చచ్చిపోతాడు అనుకోండి వేరే విషయం. చచ్చిపోయేటప్పుడు వాడు ఒక్కడే చచ్చిపోడు. ఎవరిని చంపుతాడు? వెనకాల ఉన్న వాళ్ళు చంపుతూ ఉంటాడు. హాస్పిటల్ పోలేరు అనుకో, ఎవరు బాధపడాలి? వెనకాల బాధపడాలి. అటు చచ్చిపోయారు అనుకోండి, అప్పులు చేసి చచ్చిపోయాడు అనుకోండి, ఎవరికి బాధ? వెనకాలకే బాధ. కానీ దేవుడు చెప్తున్నాడు, మీ దేహము కూడా మీది కాదు, దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు. 20వ వచనం చూడండి, విలువ పెట్టి కొనబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు మీ సొత్తు గారు, మన సొత్తు కాదు. దేవుని మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రభువా ఈ సొత్తు నీదేనైనా, ఈ శరీరం నీదేనైనా, ఈ ఆత్మ నీదేనైనా, ఈ ప్రాణము కూడా నీదేనైనా, నీవు విలువ పెట్టి నన్ను కొన్నావు కనుక
నీవే నన్ను నడిపించు ప్రభువా అని మనము ప్రార్థన చేసుకోవాలి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనము విలువ పెట్టి కొనబడిన వారం. ఇప్పుడు మీరు డబ్బు పెట్టి ఏదైనా ఆస్తిపాస్తులు కొనుక్కున్నారు, ఇక్కడ పొలం కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, లేకపోతే ఏదైనా బండి కొనుక్కున్నారు, వాహనాన్ని కొనుక్కున్నారు, వీటికంటే ముఖ్యమైన బంగారం కొనుక్కున్నారు. ఎంత భద్రంగా మీరు చూసుకోరా ఏమండి? 1,00,000 రూపాయలు పెట్టి బంగారం కొనుక్కొచ్చి ఇంట్లో బయట పెడతారా? దారంటే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చూస్తారని ఏం చేస్తారు? విలువ పెట్టి కొనబడినటువంటి వస్తువుని ఎంత మీరు భద్రంగా చూసుకుంటారు? బీరువాలో పెట్టి, బీరువాలో ఇంకొక అర ఉంటే అరలో పెట్టి, అరలో ఇంకొక అర ఉంటే సీక్రెట్ అరలో పెట్టి, తాళం వేసి ఆ తాళం ఎవరన్నా చూస్తారేమని చెప్పి ఇంకొక చోట దాన్ని భద్రంగా పెట్టి, ఎన్ని భద్రాలు మనం ఏర్పాటు చేసుకుంటాం కదా అమ్మా. ఎందుకంటే విలువ పెట్టి కొన్నప్పుడు దాని గురించి ఆ విలువ మనకు తెలుస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా ఊరికనే బహుమతి ఇచ్చారు అనుకోండి, పెళ్లిళ్ళకి వెళ్తా ఉంటాం, మన పేరెంట్కి వెళ్తా ఉంటాం, ఏదైనా ఫంక్షన్కి వెళ్తా ఉంటాం, మనం వెళ్ళేటప్పుడు బహుమతులు పట్టుకెళ్తాం, వారు కూడా వెళ్ళినందుకు ఏదో బహుమతి ఇస్తారు. ఆ బహుమతిని ఎంత భద్రంగా చూసుకుంటాం? ఏం చూసుకోం? బహుమతిని భద్రంగా ఏం చూసుకోవండి. కానీ చాలా మంది భద్రంగా చూసుకునే వారు కొంతమంది ఉంటే, భద్రంగా చూసుకోలేని కూడా చాలా మంది ఉన్నారు. కారణం ఏంటంటే డబ్బు పెట్టేవారు కొనలేదు కనుక. మీరు కొనుక్కుంటే మీకు బాధ తెలుస్తుంది, దాన్ని కొనుక్కుంటే మీరు సంపాదించుకుని దాని బాధ తెలుస్తుంది. నెలంతా కష్టపడి, సంవత్సరం అంతా కష్టపడి కొంత డబ్బును మీరు కూడబెట్టుకుని ఆ డబ్బును బట్టి ఏదైనా వస్తువు కొనుక్కుంటే దాని విలువ ఏంటో మీకు తెలుస్తుంది. కానీ ఊరకొని వచ్చిన దాని మీద మీకు విలువ ఎందుకు తెలుస్తుంది? ఊరకొని వస్తే మీకు విలువ తెలియదు. ప్రియదనమాట తెలియదు. మీరు కష్టపడి సంపాదించుకుని 2,000 సంపాదించుకుని దాన్ని ఊరకనే ఖర్చు పెడతారా? మీరు ఖర్చు పెడతారా? ఊరుకుని వస్తే మాత్రం ఎలాగైనా మనం ఖర్చు పెట్టుకుంటాం. కారణం ఏంటో తెలిసింది, మన కష్టార్జితాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ డబ్బును మనం ఇలాగ వృధాగా ఖర్చు పెడితే ఎలాగా అని ఆలోచన వచ్చి దాన్ని జాగ్రత్తగా భద్రంగా మనం ఖర్చు పెట్టుకుంటాం. అదే ఊరకని వచ్చింది అనుకోండి, వచ్చింది కదా మళ్ళీ వస్తుందిలే అని దాన్ని మనం ఎలాగైనా ఖర్చు పెట్టుకుంటే, విలువ తెలవాలంటే ఆ విలువ మనము గుర్తించాలి అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియదు. దేవునికి తెలుసు నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడవని. కనుకనే మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. కానీ ఈ లోకంలోను లోకస్తులతోనూ నువ్వు మహిమ పరచకూడదు, లోకస్తులతో నువ్వు సాహసం చేయకూడదు, లోకస్తులతో నువ్వు తిరగకూడదు సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఎందుకంటే విలువ పెట్టి కొన్న ప్రజలని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. 7వ అధ్యాయం 23వ వచనం చూడండి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం మనం చదువుదాం ఒకసారి. 7వ అధ్యాయము 23వ వచనం. ఎవరికి దాసులు కాకూడదు అంటారు మనం? మీరు మనుషులకు దాసులు కాకుడి. ఎందుకంటే నిన్ను నేను కొనుక్కున్నాను, నన్ను మహిమపరచాలని కొనుక్కున్నాను, నిన్ను భద్రంగా చూడటానికి నేను కొనుక్కున్నాను, నువ్వు లోకంలో చెడిపోకుండా పడిపోకుండా నరకానికి వెళ్లకుండా ఉండాలని నిన్ను నేను కొనుక్కున్నాను కనుక మీరు మనుషులకు దాసులు కాకుడి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి దాసులుగా ఉండాలి? మనం దేవునికి దాసులుగా ఉండాలి. ఈ రోజున దేవునికి దాసులుగా ఉండాలి, దెయ్యాలకు దాసులుగా ఉంటున్నాం, సాతాను గారికి దాసులుగా ఉంటున్నాం. సాతాను గాడి అంటే అర్థం ఏంటి? ఈ లోకస్తులు ఉన్న వారందరూ కూడా, దేవుని ఎరిగిన వారందరూ కూడా సాతానుతో సంబంధికులే. మనము దేవునితో సహవాసం కలిగి ఉండవలసిన మనము ఎవరితో ఉంటాం? సహవాసం లోకస్తులతో ఉంటున్నాం, లోకములో ఉంటున్నాం, లోకములో అన్నిటితోనూ మనం సహవాసం చేస్తున్నాం. కనుకనే అప్పుడప్పుడు మనకి ఏం కలుగుతున్నాయండి? వ్యాధులు కలుగుతున్నాయి, కష్టాలు కలుగుతున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి, ఇరుకులు మనకు వస్తున్నాయి. కారణం ఏంటంటే, నాయనా నేను కాపాడుతాను రా బాబు, నేను నిన్ను నడిపిస్తాను రా, నీ చేయి పట్టుకుని నడిపిస్తాను, నువ్వు పడిపోకుండా నేను నడిపిస్తాను, నీకు ఏది కావాలంటే అది నీకు ఇస్తాను, నాతో నడవరా బాబు అని దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం అంటే, ప్రభువా నడిపిస్తా బాగా ఉంది, కానీ నీకంటే ఇక్కడ చాలా అందంగా ఉంది, నీకంటే ఇక్కడ చాలా బాగుంది, నీకంటే ఇక్కడ తిండి బాగుంది, పలావులు బాగున్నాయి, బిర్యానీలు బాగున్నాయి, దీని దగ్గరికి వెళ్తానంటున్నాడు. కానీ దేవుడు ఇచ్చేటువంటి పరిశుద్ధ లోకంలోనికి పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి అది ఎక్కడో కనపడతలేదు కనుక దాని దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి మనసులు ఒప్పడం లేదు. ప్రియమైన బిడ్డలారా, కనుక దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. రాత్రి దేవుడు చెప్తున్నాడు, చూడండి ప్రియమైన బిడ్డలారా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. మనుషులకు దాసులు కాకూడదు. ఎందుకంటే మనుషులకు దాసులు అయిపోయాం అనుకుని దేవునికి మనము
దూరం అయిపోతాం. చూడండి, ఇప్పుడు ఈ కాలం శీతాకాలమే కదా. శీతాకాలంలో ఎందుకు చలి కలుగుతుంది చెప్పండి? శీతాకాలం చలి ఎందుకు వస్తుంది తెలుసా? ఎందుకు వస్తుంది చలి? దేవుడు ఏసీలు పైన పెట్టలే. సూర్యునికి భూమి కొద్దిగా దూరం జరిగితే శీతాకాలం, సూర్యునికి కొద్దిగా భూమి దగ్గరికి వెళ్తే ఎండాకాలం. సూర్యుని దగ్గర ఉంటే వేడి ఎక్కువ ఉంటుంది, సూర్యునికి కొద్దిగా దూరం జరిగితే శీతాకాలం వస్తుంది. ఇప్పుడు సూర్యునికి భూమి కొద్దిగా దూరంగా ఉంది కనుక సూర్యుని వేడి మన మీద పడతలేదు కనుక, భూమి మీద పడతలేదు కనుక, భూమి మీద తేమ ఎక్కువైపోయి ఆ మంచు ఎక్కువైపోయి ఇప్పుడు ఏం చేస్తుంది? మనకి చలి కలుగుతుంది. దేవునికి దూరమైనా మనకి అలాగే కలుగుతుంది. ఇదంటే మామూలు చలి అండి. దేవునికి దూరం అయితే ఏముంటుంది? మనకి ఏ చలి వస్తుంది? కష్టాలనే చలి, ఇరుకులనే చలి, ఇబ్బందులనే చలి, గసగత వణుకుపోతాం. ఎవడన్నా ఫోన్లో ఒక మాట మాట్లాడితే మనకి ఇక్కడ 102 కొట్టుకుంటుంది. రేపొద్దున వస్తాను జాగ్రత్త అన్నాడు అనుకోండి, ఫోన్లోనే ఎదురుగుండా కనపడు కూడా కాదు. మనం ఇక్కడ శాంతిగా ఉంటామండి. ఈ చలి కంటే ఆ చలి ఎక్కువైపోతుంది. దేవునికి దూరంగా ఉంటే మన జీవితాల్లో కూడా ఫలింపు ఉండదని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక మనం ఏం చేయాలి? ఎలా కొన్నాడు మనల్ని దేవుడు? విలువ పెట్టి కొనబడిన వారు, నేను మిమ్మల్ని కొనుక్కున్నాను, మీరు నా సొత్తు అంటున్నాడు దేవుడు. ఎలా కొన్నాడు దేవుడు మనలను? దేవుడు ఎలా కొన్నాడు? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే దేవుడు ఎలా కొన్నాడు? డబ్బు ఇచ్చుకున్నాడా? బంగారం ఇచ్చుకున్నాడా? ఏమిచ్చి మనల్ని కొన్నాడు? డబ్బు ఇచ్చుకుంటే మరలా దేవునికి డబ్బు ఇచ్చేయచ్చు, బంగారం ఇచ్చుకుంటే మరలా బంగారం దేవుడికి ఇచ్చేయచ్చు, ఆస్తుపాస్తులు ఇచ్చుకుంటే దేవునికి మరలా ఆస్తుపాస్తులు ఇచ్చి ప్రభువా నువ్వు నన్ను కొన్నావు కదా, నీకు ఇచ్చేస్తానని మనము చెప్పొచ్చు. కానీ దేవుడు మనల్ని ఎలా కొన్నాడు? అసలు ఎలాగ కొన్నాడు? ఎలాగ సంపాదించుకున్నాడు? నీవు నా సొత్తని దేవుడు మనల్ని చూసి ఎలాగ చెప్తున్నాడు? చూడండి 28వ వచనం, 20వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 28వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యం మనతో చెప్తుంది. ఏమని చెప్తుంది ఇక్కడ? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండు. ఎలా సంపాదించాడంట మనల్ని? ఎలా కొన్నాడంట దేవుడు మనల్ని? ఆయన స్వరక్తమిచ్చి, సొంత రక్తమిచ్చి. స్వరక్తం అంటే తెలుసమ్మా మీకు? స్వరక్తం అంటే సొంత రక్తం, బయట రక్తం కాదు. పాప పరిహారార్థ బలులు అర్పించేటప్పుడు ఈ కోడునో మేకనో గొర్రెనో తీసుకుని వెళ్ళి అర్పిస్తాం. దాని రక్తాన్ని మనం అర్పిస్తాం, మన రక్తాన్ని అర్పించాం పాపాలు పోగొట్టుకోవడానికి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడో తెలుసండి? మన పాపాలను కడగడానికి, మనం నరకం నుంచి తప్పించడానికి, సాతాను గారికి బానిస అవ్వకుండా ఉండడానికి, దేవుని బిడ్డలుగా మనం జీవించాలని యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి గొప్ప త్యాగము, గొప్ప కార్యము ఏంటో తెలుసు? సిలువలో అయినా మన కొరకు ప్రాణము పెట్టి మన కొరకు అయినా రక్తము కార్చడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన స్వరక్తమిచ్చి ఎలా కొన్నాడండి మనల్ని? డబ్బుతో కాదండి, డబ్బుతో కొనలేదు, బంగారంతో కొనలేదు, ఆస్తుపాస్తులు ఇచ్చి కొనలేదు. దేవుడు మనలను తన స్వరక్తమిచ్చి కొన్నాడు. ఒక్కొక్కసారి మనం అంటాం, అరే నీ కొరకు నా రక్తమైన దారబోతాను రా, నా ప్రాణమైన దారబోతాను అంటాడు. దారబోతాడు. అంత సమయం వచ్చినప్పుడు, అంత అవకాశం వచ్చినప్పుడు వాడు తప్పించుకుని పారిపోతాడే గాని దేవునిలాగా నీ కొరకు ప్రాణం పెట్టేవారు భూమి మీద ఎవరు లేరండి. ఇంతవరకు చాలా మంది దేవుళ్ళు వచ్చారు, నేనే దేవుడు అన్నారు, ఇగో నా ప్రజల్ని కాపాడుతానన్నారు, నిన్ను కూడా కాపాడుతాను, సేవకుల్ని భక్తుల్ని కాపాడుతానన్నటువంటి వారందరూ కూడా సమాధిలోకి వెళ్ళి మరలా తిరిగి సమాధి చేయించి ఎవరు కూడా బయటికి రాలేదు. సమాధులు ఇంకా అక్కడే ఉన్నాయి. ఎక్కడైతే నన్ను సమాధి చేయండి నేను తిరిగి లేపుతానన్నారు అక్కడ ఉన్న సమాధులు ఇంకా ఎవరు వారు ఇంతవరకు కూడా బయటకు రాలేకపోయారు. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. యేసు ప్రభు వారు ఒక్కడే తిరిగి ఆయన లేచినటువంటి వాడు. ఆయన తిరిగి లేగడానికి కారణం ఏంటి? నిన్ను నన్ను మరలా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన తిరిగి మరలా వస్తున్నాడు. ఆయన శిలువ మీద కార్చిన రక్తము, ఆ రక్తానికి ఒక పేరును అమూల్యమైన రక్తమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అమూల్యమైన రక్తం అంటే వెలకట్టలేని రక్తం. ఈ రోజున మీ పాపాలు పోవాలని కోడిని తీసుకెళ్లి మరి కోడిని కోసి అర్పించేసి నా పాపాలన్నీ క్షమించేయి అన్నారు అనుకోండి,
పాపాలు పోతే కోడిని కోస్తే కోడి కంటే కొద్దిగా గొర్రె గొప్పది కదా, గొర్రెని తీసుకెళ్ళి కోయండి, మీ పాపాలు పోతాయా? గొర్రె కంటే ఆవు కొద్దిగా పెద్దది కదా, ఆవుని తీసుకెళ్ళి కోయండి, బలి ఇవ్వండి, పాపాలు పోతాయా? బాబు, గొర్రె రక్తం గాని, మేకల రక్తం గాని, గొడ్ల రక్తం గాని నీ పాపాలను తీసేయలేదు, కడగలేదు, పవిత్రపరచలేదు. ఎవరిది కావాలది? నిష్కళంకమైనటువంటి రక్తము, గొర్రె పిల్ల వంటి సిలువ రక్తం, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మన పాపాల నుంచి మనలను పవిత్రులుగా చేస్తున్న ఆ రక్తం బట్టి యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను అయినా కొన్నట్టుగా మనం చూస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలాగా కొన్నటువంటి రక్తం చేత కొన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలమైన మనము ఎలాగుండాలి? ఇది కదా, ఆయన మనల్ని కొన్నాడు, బాగుంది, ఆయన వెలిచ్చి మనల్ని కొన్నాడు, బాగుంది. మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తు అంటుంది బైబిల్, అది కూడా బాగానుంది. మనం ఎలాగ ఉండాలి? మనం ఆయన స్వరక్తమిచ్చి మనం సంపాదించుకున్నాడు, నీవు నా సొత్తు అని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుని సొత్తు అయినటువంటి మనము ఈ భూమి మీద భూలోకంలో ఎలా జీవించాలి? ఎలా జీవించాలో మొదటి పేతురు రాసిన పత్రికలో 14వ అధ్యాయం, మొదటి అధ్యాయము 14 నుంచి 16 వచనాలు మనం చూస్తే మనకు ఇక్కడ అర్థమవుతుంది. ప్రియమైన బిడ్డలారా, మనకు అర్థం అవ్వాలంటే కొన్ని మనం చదువుకోవాలి కదా, కొన్ని చదవాలి, కొన్ని ధ్యానం చేసుకోవాలి. కనుక మొదటి పేతురు రాసిన పత్రికలోనికి వెళ్దాం. వెళ్ళి అక్కడ ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందామండి. మొదటి పేతురు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనము, 14వ వచనం, 16వ వచనాన్ని 3 వచనం చదువుతారు. మొదటి అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనము, 15వ వచనము, 16వ కలిసే ఉంటాయి కాబట్టి ఆ మాట మీకు చెప్తున్నాను. చదవండి. 14వ వచనం. ఎలాగుండాలి? ఆయన మనల్ని కొన్నాడు, సిలువ రక్తం చేత కొన్నాడు, తన స్వరక్తం ఇచ్చి మనకు కొన్నాడు. ఆయన సొత్తు అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఏమంటున్నాడు చూడండి, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. కాగా మీరు విధేయులకు పిల్లలై జాగ్రత్తగా వినండి, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను కొన్నాడు, దేవుడు తన సురక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. అటువంటి అప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలిసింది. ఆయన పరిశుద్ధుడు గనుక నీవు కూడా పరిశుద్ధుడుగానే ఉండాలని బైబిల్ మనకు తెలియజేయబడుతుంది. పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, రక్షణ పొందక క్రితం, బాప్తిసం తీసుకోక క్రితం, మీరు మారు మనసు పొందక క్రితం, పూర్వము అజ్ఞాన దశలో ఎలాగైతే ఉన్నారో, అంధకారం ఎలాగైతే ఉన్నారో అలాగే మీరు ఉండక, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మిమ్మలను కొని తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కనుక మీరు కూడా ఎలా ఉండాలండి? పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 17వ వచనం కూడా చూడండి ఒకసారి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చేవాడు తండ్రి మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా గడపాలంటే మనము భయముతో గడపాలంట. 18, 19 వచనాలు కూడా చూడండి ఒకసారి. పితృపారంభమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. చూడండి, వెండి బంగారం అనే క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు. మీకు తెలుసు అంటుంది బైబిల్, మీకు తెలుసు అంటుంది. మనం ఏమంటాం తెలుసా? మాకేం తెలవదు. ఆయన రక్తం ఎలాగుంటుందో తెలవదు, ఆయన మహిమ ఎలాగుంటుందో తెలవదు, ఆయన పరిశుద్ధుడు అన్నమాట మాకు తెలవదు అన్న మనం అంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు. ఏ రక్తం అని? నిర్దోషమును నిష్కళంకమైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు యేసు రక్తము చేత మీరు విమోచింపబడితిరి, మీరు కొనబడ్డారు, అందుకు మీరు దేవుని సొత్తు అని బైబిల్ ఇంకా మనకు తెలియజేయబడుతుంది. మనం ఇంకా ఎలాగుండాలి?
బాగుంది. పరిశుద్ధుడు కనుక దేవుడు, మనం కూడా పరిశుద్ధుడుగా ఉండాలి. పూర్వకాలము మన తాత ముత్తాతలు చేసినటువంటి పాపపు క్రియలు విడిచిపెట్టేసి ఇప్పుడు రక్షణ పొందుకున్నాం కనుక రక్షణలో మనము ముందుకు సాగాలి. బైబిల్ చెప్తుంది. బాగుంది. ఇంకా మనం ఎలాగుండాలి? రోమిల్ రాసిన పత్రికలో చక్కని మాట ఉంటుంది, ఒకసారి చూడండి. రోమిల్ రాసిన పత్రిక మరి ఒక మాట మనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. 12వ అధ్యాయము 9 నుంచి 21 వచ్చిన వరకు చూద్దామండి. అపోస్తుల కార్యాల పక్కనే ఉంటుంది రోమిల్ రాసిన పత్రిక. 12వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం ఒక్కసారి చదువుదామండి. 9వ వచనం అండి. రైట్. మీ ప్రేమ నిష్కపటం అనేది ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని ఒత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులుగాక, ఆత్మయందు తీవ్ర గలవారై ప్రభువును సేవించడు. ఆగుదామండి, మరలా చదువుదాం. ఆగుదాం ఇక్కడ. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు ఎలాగ ఉండాలి మనం. ఇంకాను ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. నీ శరీరము, నీ దేహం అంతా కూడా దేవునిదే కనుక, దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు కనుక, ఆ విలువ కూడా అమూల్యమైన క్రీస్తు యేసు రక్తం చేత, గొర్రె పిల్ల వంటి రక్తం చేత కొన్నాడు కనుక, నిన్ను పవిత్రపరిచాడు కనుక, నిన్ను లోకం నుంచి ప్రత్యేకపరిచాడు కనుక నీవు కూడా పరిశుద్ధులుగా ఉండమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ రోమిల్ రాసిన పత్రికలో ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసండి? మీరు ప్రేమ నిష్కపటమైనది ఉండవలను, అలాగే చెడ్డదాన్ని ఆశ్రయించుకొని మంచిదాన్ని నొత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఏ ఆసక్తి? తినేటటువంటి ఆసక్తి కాదు, త్రాగేటటువంటి ఆసక్తి కాదు. ఏ ఆసక్తిది? ఆసక్తి విషయంలో మాంద్యులు గాక. అంటే మాంద్యులు అంటే గుడ్డివారని అర్థం. గుడ్డితనం. మాంద్యులు అంటే మందమతి అంటారు చూసారా, మాంద్యులు అంటే గుడ్డివాడు. మాంద్యులు అంటే దానికి అర్థం గుడ్డివారు అని. మీరు మాంద్యులుగా ఉండకుండా, గుడ్డివారుగా ఉండకుండా ఎలా ఉండమంటున్నాడు చూసండి ఇక్కడ. ప్రియమైన బిడ్డలారా, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. అది దేవుడి సన్నిధానంలో మనం మెలగవలసినటువంటి విధానం. మన శరీరము, మన దేహం, మన ప్రాణము దేవునిది కనుక, మనం ఆయన సొత్తు కనుక, ఆయన సొత్తు అనేటువంటి ప్రజలమైన మనము దేవుని మీద ఆసక్తి కలిగి మనం ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలని బైబిల్ తెలియజేస్తుంది. 12వ వచనం చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు దేవుని బిడ్డలు, దేవుని సొత్తైన ప్రజలు. ఆయన మిమ్మల్ని కొన్నాడు, మిమ్మల్ని కన్నాడు కనుక మీరు ఆయన సొత్తు కనుక ఏం చేయాలండి? నిరీక్షణ విషయంలో నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. ప్రార్థన జీవితాన్ని మించిన జీవితం ఇంకోటి లేదండి. దేవుని కాళ్ళ మీద పడిపోయి, దేవుని అడిగి, దేవుని వేడుకుని, దేవుని సన్నిధానంలో కన్నీళ్ళు పెట్టేసి, చంటి పిల్లలు వాళ్ళకి ఏదైనా కావాలని కోరుకున్నప్పుడు ఏం చేస్తారు? నాళ్ళు అమ్మ చెంగు పట్టుకుని ఏం చేస్తారమ్మా? ఏడుస్తారు వాళ్ళు. ఎందుకు ఏడవడం? అడిగితే ఎత్తదు కదా తల్లి. కొన్నిసార్లు అడిగితే తల్లి అవ్వదు, కొన్నిసార్లు ఏడిస్తేనే తల్లి ఇస్తుంది. ఇంకోటి ఎలాగా? ఆ ఏడుపు కూడా కన్నీళ్లు జలజల రాలిపోతూ ఉండాలి. తల్లి పిల్లలు మామూలుగా ఏడితే ఆ ఊరికి ఏడుతున్నాడు లీడు అనుకుంటారు. అదే కళ్ళంట నీళ్లు పెట్టేసుకుని ఏడుతున్నాడు, అమ్మ నా కుమ్మాడికి ఎంత బాధ కలిగిందో, నా కుమ్మాడికి ఏమైనా కొన్ని ఇచ్చేయాలి. ఏడ్చిన వాళ్ళకి మనం కొనిస్తాము, కొనేమ్మా పేసి పెట్టి ఏడ్చేసి గందరగోళం చేసేస్తూ ఉంటారు ఇంట్లో పిల్లలు. వాళ్ళకి కంపల్సరీగా మనం కొనిస్తాం. కారణం ఏంటంటే వాళ్ళు ఏడుతో మనము చూడలేము కనుక. దేవుడు కూడా నీ కన్నీరుని చూసి దేవుడు కూడా చలించిపోతాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే దావీదుకు బాగా టెక్నిక్ తెలిసింది. దావీదికి టెక్నిక్ తెలిసి దావీదు ఏం చేస్తాడు? రాత్రులు ఏడుస్తూ పడుకునేవాడు. అలాగే ఒక రోజు దావీదు ఏడుస్తుంటేనంట, దావీదు కళ్ళ వెంబడి వచ్చినటువంటి నీళ్లు తన పడుకున్నటువంటి పరుపును తేలా చేసిందంట. అంటే అంత కన్నీటిని దావీదు వలకపోస్తాడంటే దేవుని సన్నిధానంలో. కారణం ఏంటంటే, దేవా నీవు తప్ప నాకు దేవుడు ఇంకాడు లేడు.
నీవు తప్ప నన్ను రక్షించేవాడు లేడు, నీవు తప్ప నన్ను కాపాడువాడు లేడు, నీవు తప్ప నా పాపాలను పరిహరించేవాడు లేడు అని దావీదు కన్నీరు విడిచి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. అందుకే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని బైబిల్ ఇక్కడ మనకు తెలియజేస్తుంది ప్రియమైన బిడ్డలారా. కనుక ప్రార్థనలో మనకి ఏం కలిగి ఉండాలంటే పట్టుదల కలిగి మనం జీవించాలి. ఎందుకంటే మనము దేవుని బిడ్డలము కనుక. 13వ వచనం చూడండి. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందొచ్చు, శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి, మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి, దీవించుడు గాని మీరు శపించవద్దు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన ప్రేమమయుడు ఎందుకు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువు ప్రేమమయుడు. ప్రేమకు ఉదాహరణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువులు వారే ప్రేమకు ఉదాహరణ. సిలువలో ఆయనను హింసిస్తూ, సిలువలో ఆయనను బాధ పెడుతూ, ఆయన రక్తం అంతా కారిపోతూ ఉంటే సిలువ మీద ఉన్నటువంటి దొంగ పక్కనున్నవాడు ఏమన్నాడు తెలుసా? మొదటి వాడు అంటాడు, ప్రభువా నీ నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించు అన్నాడు. పక్కనోడు ఏమన్నాడు, అరే మనం పాపంలో ఉన్నాం, మనం కూడా సిలువ శిక్షలో ఉన్నాం కదరా, ఇంకా నీకు బుద్ధి రాలేదా? ఆయన పరిశుద్ధుడు, ఏ పాపం చేయలేదు, ఏ దొంగతనం చేయలేదు, ఏ అపకారం చేయలేదు, కానీ ఆయనకు సిలువ శిక్ష వేయబడింది. ఆయన దేవుడు, అందుకే భరిస్తున్నాడు అని చెప్తూ అతను అంటాడు, ప్రభువా నువ్వు వచ్చి నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు రెండో మాట ఏమన్నాడు యేసు ప్రభువారు? ఈ దినమే, ఈ క్షణమే నీవు నాతో కూడా పరదైసులో ఉందమని చెప్పాడు. ఎందుకంటే ఆయన ప్రేమమేడు కనుక. ఆయన హింసించే వారిని చూసి దేవుడు యేసు ప్రభువారు చేసిన ప్రార్థన తెలుసా? ప్రభువా వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించిన. ఆయన మనం అంటామా? ఎవడన్నా మనల్ని ప్రియపడాలి కనుక. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమకు గుర్తు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన హింసించే వారి గురించి ఆయన తండ్రితో ప్రార్థన చేస్తాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు. ఎందుకు తెలియదు వాళ్ళకి? నేను దేవుని కుమారుని వీళ్ళకి తెలవదు, నేను రక్షించడానికి వచ్చానని వీళ్ళకి తెలవదు, నేను రక్షకుడు అన్న సంగతి వీళ్ళకి తెలవదు, వీళ్ళని పాపాల నుంచి రక్షించడానికి నేను పరలోకం నుంచి భూమి మీదకి మనిషి కుమారుడుగా వచ్చానని వీళ్ళకి తెలియదు. నాదొక రాజ్యం ఉంది, అది పరలోక రాజ్యం, ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి సంబంధం లేదు. ఆ విషయం కూడా వీళ్ళకి తెలియదు ప్రభు. కనుక తెలియదు కనుక వాళ్ళని నువ్వేం చేస్తావు? క్షమించునైనా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమకు గుర్తు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ప్రేమ నిత్యమైన ప్రేమ, సత్యమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ, పాపులను మార్చగలిగేటటువంటి ప్రేమ. ఆయన ప్రేమను బట్టి చాలా మంది మారిపోయారండి. యేసు ప్రభువారు ప్రేమ చూపించేసరికి అనేక మంది మారిపోయారు. రాళ్లతో కొట్టిన వాళ్ళు, తిట్టిన వారు, ఆయన మీద ఉమ్మేసిన వారు, మొఖాన్ని ఉమ్మేసిన వారు. యేసు ప్రభువారిని సిలువేసిన తర్వాత 3 గంటల ప్రాంతంలో పెద్ద భూకంపం వచ్చేసి, ప్రళయం వచ్చేసి, లోకమంతా చీకటి కమ్మినప్పుడు వారందరూ అనుకున్నారు ఈయన నిజముగా దేవుడే, నిజంగా ఈయన లోక రక్షకుడే అని అప్పుడు నమ్మారు. ఏది సిలువేసేసిన తర్వాత. కనుక ప్రార్థన యందు పట్టుదల కలిగి పరిశుద్ధుల సహవాసమున పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు అంటుంది బైబిల్. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసొంతక తగ్గు వాటి యందు ఆసక్తులండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఇది అసలైంది. ఇప్పుడు నాకు చాలా జ్ఞానం ఉందా, చాలా తెలివితేటలదా, నేను జాగ్రత్త చేయలేదా, నాకే వచ్చింది అనుకుంటాం మనం. కానీ మీరు బుద్ధిమంతులని మీరు అనుకొనవద్దు, కీడుకు ప్రతి కీడు అవనికి చేయవద్దు, మనుషులందరూ దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి, సత్యమైతే మీ చేతనైన మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు సోటియిడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగ ఉండాలి మనం మన సొత్తు కాదు కనుక, మన దేవుని సొత్తు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన నీతి క్రియలు మనం కూడా జరిగించాలి కనుక మనం ఎలాగ జీవించాలో ఈ యొక్క రోమిల్ రాసిన పత్రిక మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా 12వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చూడండి ఒకసారి. 12వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చదువుదాం ఒకసారి, ప్రార్థన చేసుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి
మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. మనం ఎలా ఉండాలంట? సజీవ యాగముగా మన శరీరములను మనలను దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు మనం పడిపోం. సాతాను గడు అప్పుడు మన దగ్గరికి రాడు. సాతాను మనం శోధించడు. అందుకే యోబు తన యొక్క జీవితం అంతట్లో కూడా దేవునికే ప్రిపరేషన్ ఇచ్చాడు. దేవుని సన్నిధానం ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రతిది కూడా దేవుడే నాకు ఇచ్చాడని వాడు ప్రతి దినము కూడా తన బిడ్డలను బట్టి బలులు అర్పించేవాడు. పాప పరిహారంతో బలులు అర్పించేవాడు. నా బిడ్డలు ఏమో తప్పు చేశారేమో, నా బిడ్డలేమో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారేమో అని యోబు ప్రతి దినం కూడా తన బిడ్డలను బట్టి బలులు అర్పించేవాడు. దేవుని తల్లి ప్రార్థన చేసేవాడు, మోకరించేవాడు. ప్రియమైన బిడ్డలారా, మనము కూడా మన సజీవ యాగంగా మన శరీరములను దేవునికి సమర్పించుకుంటూ దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను నేను ఇక్కడ అపోస్తున్న పౌలు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే మనము దేవునికే దాసులము. బయట వాళ్ళకి ఎవరికి మనము దాసులము కాదని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజే. మనం దేవునికి ఒక్కరికే దాసులమండి. మనం దేవుని అడలే మనము జీవించాలి, దేవునితోనే మనం జీవించాలి, దేవునిలోనే మనం ముందుకు నడవాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక ఒక మాట చదివి నేను ప్రార్థన. లేవి కాండము 24వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూద్దాం. లేవి కాండంలో రండి ఒకసారి. 24వ అధ్యాయం 42వ వచనం చూడండి. 24వ అధ్యాయము 42వ వచనం. ఎలాగనగా 25వ అధ్యాయం కూడా సరే. కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచి అదే మాటను మనం ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 11 వరకు ఒక మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రికలో రండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీయులు 6వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చదువుకుని మనము ప్రార్థన చేసుకుందామండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానారని మీకు తెలియదా? మోసపోకుడి. ఎవరెవరు దేవునితో ఉండరు, దేవుని పరలోక రాజ్యంలో ఉండరు, ఎవరైతే దేవుని రాజ్యంలో పాలు పంపులు పొందరు. ఎందుకంటే నేను పరిశుద్ధులు, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నేను మిమ్మల్ని కొన్నాను, విలువ పెట్టి మిమ్మల్ని కొనబడిన వారు మీరని దేవుడు చెప్తూ మనం ఎలాగుంటే పరలోక రాజ్యానికి వెళ్తామన్న సత్యాన్ని కూడా ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనం తెలియజేస్తుంది. ఏమని చెప్తుందో తెలిసి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటుంది గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కొడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దొంగలను, లోపులను, వ్యభిచారులను, అలాగే అంతకులను ఎంత ఇటువంటి పాపములు ఉన్నా గాని దేవుడు ఏం చేశాడంటే వారిని అందరిని ఏర్పాటు చేసుకుని వారందరూ పిలిచి వారిని ఏం చేశాడు దేవుడు? వారిని కడిగి పవిత్రపరిచి, ఎలాగంటండి, క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కొడుకోబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు మీ దేహములతో దేవునిని మహిమపరచడి. అందుకే మీరు ఆయన పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఎందుకంటే అమూల్యమైనటువంటి నిష్కళంకమైనటువంటి ఆ గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు కడగబడ్డారు, కొనబడ్డారు. దేవుని కొరకు మీరు ఏర్పాటు చేయబడిన వారు. అందుకే మీరు నా సొత్తు అని
యెషయా గ్రంథం 43:1 మనకు తెలియజేస్తుంది. మీరు నా సొత్తు. మీరు బయట వారి సొత్తు కాదు, లోకస్తుల సొత్తు కాదు, మీరు నా సొత్తు కనుక మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేవుని క్రియలనే మీరు చేయాలి. లోకస్తులతో మీకు సంబంధం ఏంటి? విలయాలతో సంబంధం ఏంటి? అబద్ధికులతో సంబంధం ఏంటి? మోసగాలతో మీకు సంబంధం ఏంటి? దొంగలతో మీకు సంబంధం ఏంటి? దోచుకునే వారితో మీకు సంబంధం ఏంటి? వారితో మీరు సంబంధం కలిగి ఉండకండి అని బైబిల్ మనకు తెలియజేస్తుంది ప్రియజనులు. కనుక మనం దేవునికి దాసులుగా ఉండాలి, దేవునితోనే మనం ఉండాలి. అటు రీతిగా ఈ లోకములో దేవుడు మనల్ని కన్నాడు కనుక, దేవుడు మనల్ని కొన్నాడు కనుక, ఆయన సొత్తుగా మనం ఉంటున్నాం కనుక ఆయన రక్తాన్ని మనకు పంచి ఇచ్చాడు, ఆయన రక్తాన్ని మనకు దారపోసాడు, ఆయన ప్రాణము కూడా సిలువలో మన కొరకు ఆయన అర్పించాడు. మనము నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా మనం రక్షించాలని ప్రేమమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను కొన్నాడు కనుక నీవు విలువ పెట్టి కొనబడిన దానవు, కొనబడిన వాడవు కనుక విలువైనటువంటి కార్యములు చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అట్టి రీతిగా మన సొత్తు కాదనేటువంటి విషయాన్ని మొట్టమొదటి జ్ఞాపకం చేసుకుని మనం అందరం మన దేహాలు, మన శరీరం, మన ప్రాణమంతా కూడా దేవునిదని మనకు గుర్తు ఎరిగి దేవునిలో నడవడానికి, దేవునిలో మనము ముందుకు సాగడానికి ప్రార్థన ద్వారాగా, విశ్వాసం ద్వారాగా, నిరీక్షణ ద్వారాగా మనం ముందుకు వెళ్తూ అన్ని విషయాలలో మనము మేలును పొందుకునేలాగా మనం ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకే స్తోత్రం, పరిశుద్ధుడా నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. ఈ రాత్రికాల సమయం అందు నేను ప్రభువా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రం. నేను విలువ పెట్టి కొనబడిన వారిని ప్రభువా మమ్మల్ని హెచ్చరించిన దేవా నీకే స్తోత్రం. మా దేహాలతో నిన్ను స్తుతించాలి, నేను కనపరచాలి ప్రభువా. ఈ లోకంలో నేను మీ సహవాసం కలిగి ఉండకుండా నీతో పాటు మీ సహవాసం కలిగి ఉండాలని మాకు తెలియజేసిన దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ కృపల దేవందమనేని రాత్రి నీ బిడ్డలుగా నీ సన్నిధానంలో ప్రభు ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. మీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. నైనా మేము నీ సొత్తు అనేటువంటి సత్యాన్ని ప్రభు మేము తెలుసుకోవడానికి నైనా మీరు మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తోత్రులు, స్తోత్రాలు తండ్రి. మీ శిలువ రక్తమును బట్టి నా ప్రభు, మీ స్వరక్తమును బట్టి కానీ నేను ప్రభు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న సత్యాన్ని ప్రభు నేను మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. అయినా మీరే మమ్మల్ని కొన్నారు కనుక, కన్నారు కనుక, మీ వెలబెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు కనుక నీ దాసులుగా ఉండాలని సత్యాన్ని మీ పరిశుద్ధ లేఖనాలు ప్రభు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభు నేను అనేక విషయాలు ప్రభు మేము ఎలాగుండాలి, ఎలాగ జీవించాలి. నువ్వు పరిశుద్ధుడు కనుక మేము పరిశుద్ధముగా ఉండాలి, నువ్వు నీతిమంతుడు కనుక మేము నీతిమంతుడుగా ఉండాలి. అలాగే ప్రభు నువ్వు ప్రేమమయుడు కనుక మేము ప్రేమ కలిగి ఉండాలని సత్యాలు ప్రభు నీ గ్రంథంలోంచి అనేక విషయాలు నేర్చుకోవడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు. విన్నటువంటి వాక్యాన్ని ప్రభునైనా లేఖనాలు ఉన్నటువంటి అంశంలో ప్రభు నీ బిడ్డలు ప్రభా వారి హృదయంలో భద్రం చేసుకుని ప్రభా నైనా మరి నీ బిడ్డలందరూ కూడా ప్రభు నీ సొత్తే కనుక, మేమందరం కూడా సంఘం అంతా కూడా నీ సొత్తే కనుక నేను ప్రభు మేము వెల ఇచ్చుకున్నటువంటి వారం తండ్రి, విలువ పెట్టి కొనబడిన వారం కనుక నైనా నీకు దోస్తులుగా ఉంటూ నీలో మేము జీవిస్తూ ప్రభా అన్ని విషయాల్లో ప్రభా నీకు మాదిరిగా ఉండేటువంటి భాగ్యం మాకు దయచేయండి. ఈ లోకంలోనే ప్రభు చెడిపోకుండా, పడిపోకుండా, తప్పిపోకుండా నైనా మీరు రక్షణ వస్త్రాన్ని ప్రభు మాకు ఇచ్చారు కనుక ఆ రక్షణ వస్త్రమును ప్రభు మేము ధరించుకుని ప్రభు ఈ లోకమునకు వేరే నీకు దగ్గరే మేము జీవించే భాగ్యం నీ బిడ్డల మనం మాకు దయచేయండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభు 11 మాసాలు మా జీవితంలో నుంచి ప్రభు మీ కాపుదలు దయచేస్తారు. రేపటి దిన 12వ మాసం ప్రవేశించుతుండగా తండ్రి రేపటి నెల కూడా ప్రభు రేపటి నుంచి ప్రభావ వచ్చే నెలంతా కూడా ప్రభా మీ కాపుదలతో నింపి నడిపించండి. నీ బిడ్డలుగా నేను ప్రభా ఈ లోకంలో ప్రభా మేము నీకు సాక్షిగా జీవించాలి, నైనా నీ బిడ్డలుగా మేము జీవించాలి, నీ ప్రేమను మేము పంచిపెట్టాలి, నీ కృపను ప్రభు మేము పొందుకోవాలంటే కృప దయచేయండి. గుడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు వారిని జీవించండి తండ్రి. నేను ప్రభు చిన్న బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వండి, తెలివినివ్వండి, చదువుతున్న బిడ్డలు మీరు తోడుగా ఉండండి ప్రభా. యవనస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేయండి, యవన ప్రాయం నుండి కాడిమీడ కృప చూపించండి. అలాగే నేను ప్రభునైనా పెద్దవారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, వృద్ధాపులో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, అరికాల మధ్యకు నన్నెత్త వరకు కూడా సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం మా బిడ్డలకు దయచేయండి ప్రభా. గృహిణులుగా ఉంటూ గృహత్వం చేస్తున్న ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల చుట్టూ, వారి బిడ్డల చుట్టూ, వారి భర్తల చుట్టూ నైనా మీరే కంచి వేసి కాపుదలు దయచేయండి తండ్రి. అలాగే సంఘం చుట్టూ మీ కంచి వేసి కాపుదలు దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభుత్వ రక్షణ పొందిన వారు రక్షణ పొందుకుని నీ సన్నిధానం నీ బిడ్డలుగా, నీ సొత్తైన ప్రజలుగా ఉండడానికి నైనా నీ కృప చూపించండి. ఇదిగో ప్రభు మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఏ గృహములు అయితే అశాంతి ఉందో, ఏ గృహములైతే ఇరుకుల ఇబ్బందులు ఉన్నాయో, ఏ గృహములైతే అనారోగ్యం ఉందో ప్రభా
ఈ రాత్రికాల సమయం వరకు అనారోగ్యం తీసుకోండి, ఇరుకులు తీసుకోండి, ఇబ్బందులు తీసుకోండి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎవరైతే కొట్టుమిట్టాడుతున్నారో ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాల బిడ్డలకు దయచేయండి తండ్రి. సంతోషం లేని గృహాలు ఉన్నాయి తండ్రి, వారి గృహాల్లో సంతోషాన్ని దయచేయండి. వారి గృహాలలో శాంతిని, సమాధానాన్ని కూడా మీరే నింపండి. ఎందుకంటే నేను ప్రభువా అందరినీ కాపాడిన దేవుడు, లోకమంతటి ప్రేమించిన దేవుడు, లోకమంతటి కొరకు ప్రాణం పెట్టిన యేసేవు గనుకనైనా ఇదిగో ప్రభు లోకస్తులందరినీ ప్రభు నన్ను మీరు ప్రేమిస్తున్నారు. అందుకే వారందరూ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి మీకు సంఘాన్ని, సంఘ బిడ్డలు కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. రేపటి దినమున మరలాంటి పునరుద్ధానపు పండుగలో నేను ప్రభు మేమందరూ కూడా పాలు పంపులు పొందేంత వరకు మీ కాపుదల, మీ కృప మాకు తోడుగా వచ్చి నడిపించండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం తండ్రి, వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి సకాలంలో వివాహం జరగడానికి నైనా నిన్ను స్తుతించి నిన్ను కనపరచడానికి, నీ సాక్షిగా ఉండడానికి నేను నీ కృప చూపించండి తండ్రి. అలాగే చిన్న బిడ్డలమైన జ్ఞాపకం చేసుకోండి. ప్రతి గృహాన్ని చుట్టూ ప్రభు మీ కంచె వేసి కాపుదల దయచేయండి. కూడి వచ్చిన బిడ్డల బట్టి స్తోత్రాలు, రానటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి గృహాల చుట్టూ కంచె వేసి కాపుదల దయచేయండి. రేపటి దినమన ప్రభు సంతోషంతో, ఆనందంతో ప్రభు నీ బిడ్డలుగా, నీ సొత్తైన ప్రజలుగా, నీ రాజ్య వారసులుగా మేమందరం కూడి నిన్ను స్తుతించి నిన్ను కనపరిచి మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదం పొందుకున్న భాగ్యం మరొక్కసారి దయచేయమని నీ బిడ్డలు ఇంటికి వెళ్తుండగా నీ సన్నిధానపు ఆశీర్వాదం వారి గృహాలలో వచ్చండి, వారి హృదయాలలో వచ్చండి. వారితో ఎల్లప్పుడూ కూడా ప్రభు ఆశీర్వాదాలు నిండుగా మెండుగా వారి బిడ్డలపైనను వారిపైనను కూడా వారి కుటుంబాలపైన నిండుగా మెండుగా కురిపించి నేనా మేలుతో వారిని నింపమని ఈ రాత్రి మాతో ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభోచ్చ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నిడుగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్దామా? యేసు రక్తమే చెం, ప్రభేసు రక్తమే చెం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.